నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు చికెన్తో 2 రకాలు లైట్గా బగారా రైస్. మనం హోటల్ ఆర్డర్ పెట్టుకునే కన్నా బ్యాచిలర్ పిల్లలైనా సరే, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా, ఎవరైనా గెస్ట్లు వస్తారన్నా, మన ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ ఉందన్నా, హోటల్ ఆర్డర్ పెట్టే కన్నా ఇలా చికెన్తో 2 రకాలు చేసేసుకోవచ్చు. ముందుగా 1 కిలో చికెన్ బోన్లెస్, 1/2 కిలో బోన్లెస్, 1 కిలో మామూలు చికెన్ తీసుకుని 1 కిలో చికెన్ రైస్ గ్రేవీ కర్రీ, బోన్లెస్ చికెన్ ఫ్రై. దానికి కావాల్సినవి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. ముందుగా కిలో చికెన్లోకి ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 పెద్ద ఉల్లిపాయ స్లైసెస్ కట్ చేసుకున్నది. ఒక బౌల్లోకి ఒక 150 గ్రామ్స్ అంటే ఒక పెద్ద కప్పు నిండా గట్టి పెరుగు తీసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ 1 కిలో చికెన్ అండి. 1 కిలో చికెన్కి 150 గ్రామ్స్ పెరుగు. దాంట్లో ఒక పెద్ద ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, ఉల్లిపాయ, ఉప్పు రుచికి సరిపడా 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసి బాగా గ్రేవీలాగా కలుపుకోవాలి, థిక్ గ్రేవీలాగా. పెరుగులో నీరు పెరుగు కన్నా కాస్త గట్టి పెరుగు తీసుకోండి, పులిసినా పర్వాలేదండి. కాస్త 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా కనీసం మనం చికెన్ వండుకునేటానికి ఒక అరగంట ముందన్న ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల చికెన్ లోపల వరకు కూడా మసాలాలన్నీ ఊరి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రై కోసం 1/2 కిలో చికెన్ బోన్లెస్ చికెన్లో 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ గరం మసాలా, కారానికి సరిపడా 1 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా అండి. చాట్ మసాలా కానీ, చనా మసాలా కానీ, చోలే మసాలా కానీ ఒక 1/2 స్పూన్. ఇవన్నీ వేసుకుని మొత్తం పట్టేలాగా బాగా కలుపుకుంటూ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గమనించండి, ఎగ్ యాడ్ చేయట్లేదు. ఎగ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే, పకోడీ టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ కొంతమందికి పడదనమాట. అందుకు నేను ఎగ్ యాడ్ చేయట్లేదు. ఇలా మ్యారినేట్ చేసింది కూడా కాస్త కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి 2 రకాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ 1/2 కిలో రైస్కి, బగారా రైస్కి ఇవి వేసుకోవాలి. చూసారా, మనం ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక 4-5 లవంగాలు, 2 పెద్ద ఇలాచి, దాల్చిన చెక్క, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మసాలాలన్నీ ఆయిల్లో వేసుకోవాలి. 4 స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 కిలో రైస్ బగారా రైస్కి ఇవన్నీ వేసుకుని వేగిన తర్వాత పచ్చి బఠానీ, క్యారెట్, ఉల్లి తరుగు, అంతేనండి. దీనికి బగారా రైస్కి పెద్దగా ఏం అక్కర్లేదు. ఇవి కూడా కొంతమంది వెయ్యరు, క్యారెట్ అవి కూడా. మనం వేసుకుంటే ఏముంది, తినొచ్చు కదా. దీనికి ఏంటంటే స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది ఆ స్టోన్ ఫ్లవర్ పత్తర్ పూలు అంటారు కదా, అది కూడా కాస్త వేసుకోండి. బగారా రైస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, స్టోన్ ఫ్లవర్, బ్లాక్ నల్ల యాలకులు కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట. ఆ 2 వేసుకుంటే మీకు బయటకున్న స్ట్రక్చర్ వచ్చేస్తుంది, స్మెల్ వస్తుంది అనమాట. జీడిపప్పులు ఇవన్నీ బాగా దోరగా వేగుతున్నాయి కదా. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా స్లైసెస్ చేసుకుని వేసుకోండి. అది కూడా వేసుకున్న తర్వాత కూరగాయలు, ఒక పెద్ద క్యారెట్ని, ఒక పిడికిడు పచ్చి బఠానీలు, ఫ్రోజన్ అయినా పర్వాలేదు, ఫ్రెష్ అయినా పర్లేదు, వేసుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. యాడ్ చేసుకున్నాం కదా. దీంట్లో క్లిప్పింగ్ మిస్ అయినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. వేసుకుని మనం ఎంత అయితే క్వాంటిటీ తీసుకుంటున్నామో, 1/2 కిలో రైస్ అంటే 1 లీటర్ నీళ్ళు కంపల్సరీగా, 1 లీటర్ మీద ఇంకొక 100 ml ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బాయిల్ అయ్యే తగ్గుతుంది కదా. రుచికి సరిపడా సాల్ట్. బగారా రైస్ చాలా ఈజీ అండి. బయట తినే ఫ్రైడ్ రైస్ల కన్నా ఇది చాలా ఈజీ.
టప్మని అయిపోతుంది. గద్దంత మసాలాలు గ్రేవీలు ఎక్కువ పట్టవు కాబట్టి పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. ముందుగా ఈ ఫ్రై చేసేసుకుందాం. బగారా రైస్కి బాయిల్ అవుతుంది కదా వాటర్. ఈ లోపుని పక్కన పెనం పెట్టుకొని 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకుని ఒక్కొక్కటిగా పకోడీ వేసేసుకోవచ్చు. ముందుగా పకోడీ ఎందుకు వేయాలంటే పకోడీ వేసేసుకున్న ప్యాన్లోనే కర్రీ వండేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్తో గిన్నెలు కూడా ఎక్కువ అవ్వవు, ఈజీ పని అయిపోతుంది, ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. ఒక్కొక్కటిగా విడివిడిగా పీసుల్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు పక్కనేది బాయిల్ అయిపోతుంది. అప్పుడే ముందుగా ఒక అరగంట నానబెట్టి కడిగిన, మీకు బాస్మతి రైస్ నచ్చితే బాస్మతి రైస్ వేసుకోండి, లేదంటే మన ఇంట్లో తినే రైస్ ఏదైనా సరే మనం వండుకోవచ్చండి. కాకపోతే నానబెట్టి ఉంచుకోవాలి. ఆ రైస్ని నీరంతా వడకట్టేసి రైస్ మొత్తం ఈ మరిగే అసట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని నచ్చితే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని అలా మీడియం ఫ్లేమ్లో 1-2 సార్లు కలిపేసి మూత పెట్టేయండి. దమ్ అయిపోతుంది. ఒక్క 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా వదిలేస్తే బిర్యానీ బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇవి వేగిపోయినాయి. 1 by 1 బ్యాచెస్గా వేసుకుని తీసేసుకోవటమే. ఫ్రై కూడా ఇది ఇలా తీసేసి పక్కన పెట్టుకుని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా మళ్ళీ వేపుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా కరకరలాడుతూ వస్తాయి. బగారా రైస్ కంప్లీట్. చూసారా పొడి పొడిగా స్మెల్ అయితే అదిరిపోయింది. మీకు ఎవరైనా గెస్ట్లు వస్తారంటే, ఒక 4-5 గెస్ట్లు వస్తారంటే ఇలా చేసుకుంటే మీకు కంప్లీట్ డిష్ రెడీ అయిపోతుంది. వంట రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి, వంట వచ్చిన వాళ్ళ కోసం కాదు. ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళకైనా, బ్యాచిలర్గా ఉండే నా పిల్లలు లాంటి పిల్లలు ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందని రెసిపీ షేర్ చేస్తాను. ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఈ కర్రీ వండేసుకోవచ్చు అనమాట. ఫ్రైడ్ పకోడీ అయిపోయింది, మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాం. అదే ఆయిల్లో చిన్న స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, 2 బ్లాక్ యాలకులు వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కర్రీ అండి ఇది. బగారా రైస్లో ఫ్రై ఐటమ్ ఒకటి, గ్రేవీ ఒకటి కదా. 2 స్పూన్స్ ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్లో కాస్త సోంపు, ధనియాలు అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. బాగా వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవటమే. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుని ముక్కలు గ్రేవీ వేయకుండా ఒక్కొక్కటిగా పీసెస్ వేసుకుంటే గ్రేవీ లాస్ట్లో వేసుకోవచ్చు. ముందే గ్రేవీ వేసేసామనుకోండి ఇవి వేగవు అనమాట, ముక్కలు ఉడుకుతాయి కానీ వేగవు. ఇంకా వీలైతే కాస్త గట్టిగా పిండి కూడా వేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో అలా బాగా వేగేటట్టు మూత పెట్టుకుంటూ వేసుకోవచ్చు. మీకు ఇంత గ్రేవీ అక్కర్లేదు, కొంచెం ఫ్రైగా తింటాము అనుకునే వాళ్ళు ఉల్లిపాయ పేస్ట్ బదులు ఆనియన్ స్లైసెస్ వేసుకోండి. అప్పుడు మీకు సెమీ గ్రేవీ వస్తుంది అన్నమాట. ఇలా కరివేపాకు, కొత్తిమీర అన్నీ పైన వేసుకుని మీడియం ఫ్లేమ్లో అలా మూత పెట్టుకుంటూ కుక్ చేయాలి. బాగా సిమ్లో పెట్టి కుక్ చేయటం వల్ల లోపల వరకు కుక్ అవుతూ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అన్నమాట. అంతేనండి, 50% 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా కొద్దిగా కారం. మనం మ్యారినేట్ చేసినప్పుడే కానీ తర్వాత మళ్ళీ ఉప్పు కారాలు ఏం వేయలేదు కదా, కాస్త పడతాయి అన్నమాట. ఒక 1/2 స్పూన్ సాల్ట్ మీరు చూసుకోండి. ఉప్పు కారాలు మన ఇంట్లో తినేదాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మిగిలిన గ్రేవీ వేసేసుకొని దీనికి చిన్నది ఏంటంటే ఒక పిడికెడు జీడిపప్పులు, 2 కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ వేసుకోండి. దానివల్ల మీకు బిర్యానీలోకైనా రోటీలోకైనా ఈ కర్రీ ఇది. ఇప్పుడు కాస్త నీళ్ళు కూడా యాడ్ చేసుకుని బాగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసి, మీకు ఏ గ్రేవీ ఏ థిక్నెస్ కావాలో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వంట రాని వాళ్ళు కూడా హోటల్ స్టైల్లో గుమగుమలాడే బిర్యానీ అండ్ టేస్టీ ఫ్రై, యమ్మీ కర్రీ 3 రకాలు చేసేసుకోవచ్చు. తప్పకుండా ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మోడర్న్ పోయెట్
మాధురీస్ కిచెన్లో.